ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్. నా వెనకాలన్న ఈ సముద్రాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఈ సముద్రం అలలు ఎంత సంతోషంగా ఎగిసిపడుతున్నాయో. ఇక్కడ ఈ బీచ్ లో ఆడుతున్నటువంటి జనాలు ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రాబబుల్లీ ఈ నియోజకవర్గం ప్రజలు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఎస్, యు గాట్ మీ రైట్. సాక్షి ఎలక్షన్ ట్రాక్ చేరుకుంది బాపట్ల కాన్స్టిట్యుయెన్సీకి. బాపట్ల జిల్లా ఇది ఎన్నో దశాబ్దాల కల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధ్యమైంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసింది. బాపట్ల జిల్లాలో సూర్యలంక, రామాపురం, బాపట్ల భావనారాయణ స్వామి ఆలయం, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం, చీరాల ఓడరేవులు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. సూర్యలంక తీరంలో ఎయిర్ ఫోర్స్ శిక్షణా కేంద్రం, దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ పరిశోధనల కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్లలోనే ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలో సంప్రదాయ పంటలతో పాటు అన్ని రకాల వాణిజ్య పంటలను రైతులు పండిస్తుంటారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది. వాణిజ్య పరంగా అభివృద్ధి చెందేలా నిజాంపట్నం హార్బర్ను 471 కోట్లతో, కొత్త జెట్టీల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. నిర్మాణం పనులు పూర్తయితే నిజాంపట్నం హార్బర్ ద్వారా విదేశాలకు సరుకులు ఎగుమతి అవడంతో పాటు ఆదాయం కూడా చేకూరుతుంది. ఇక్కడ మరి ఒక్క బీచ్ అందాల్ని చూస్తూ కాకుండా జనం ఇంకా ఏ రకంగా అభివృద్ధి కోరుకుంటున్నారు. అసలు ఇన్నేళ్లగా జగన్ పరిపాలనలో అభివృద్ధి అన్నది బాపట్ల నియోజకవర్గం నోచుకుందా? ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడతాం. ఈ ఎలక్షన్ కి, రాబోతున్న ఎలక్షన్ ని ఫేస్ చేయడానికి ఎంత రెడీగా ఉన్నారు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చలో. బాపట్ల బీచ్ కి ఎన్నిసార్లు వస్తున్నా సరే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అప్గ్రేడేషన్ ఉంటుంది. అది గుర్రాల్ని పెట్టడమా, లేకపోతే క్యామెల్స్ రైడ్స్ పెట్టడమా, లేకపోతే బైక్ రైడ్స్ పెట్టడమా, ఇట్లా ఏదో ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా మంది టూరిస్ట్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది బీచ్? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చామండి. బానే ఉంది. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారా? ఎంత మంది వచ్చారు మీ ఫ్యామిలీ అంతా? 4 మెంబర్స్ 5 మెంబర్స్ వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భాగ్యలత నుంచి వచ్చాం. అచ్చా, ఓకే. ఈ బీచ్ లో మీకు బాగా నచ్చింది ఏంటి చెప్పండి? వాతావరణం బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఎలా ఉంది? హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ నుంచి వచ్చాము. సో మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నియర్ గా ఉంది కాబట్టి ఈ బీచ్ ఫస్ట్ టైం రావడము. మేము వేరే బీచ్లు చూసాము, వైజాగ్ గారు చూసాము, కానీ ఇది చూద్దామని ఇక్కడ దగ్గర ఉంది కానీ కాబట్టి చూడడానికి వచ్చినాము. ఇది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? మాది కదిరి మేడం. ఈ బీచ్ కి వస్తూ ఉంటారా ఎప్పుడు? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం వచ్చాం మేడం. సూపర్ గా ఉంది. మాకైతే మేము అనుకోలేదు ఇంత ఉంటుందని. అసలు ఏం చదువుతున్నారు మీరు అందరూ? యంగ్స్టర్స్ లా డిగ్రీ మేడం. డిగ్రీ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ కి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఓటింగ్ కి. ఎలా అనిపిస్తోంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మాకు నచ్చింది అయితే మెయిన్ అమ్మఒడి, తర్వాత ఇంకా చాలా ఆల్మోస్ట్ కాలేజీలు, వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదా. సో మొత్తం పిల్ల గ్యాంగ్ మొత్తాన్ని వేసుకొచ్చేసారు బీచ్ దగ్గరికి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? అన్ని పథకాలు బాగుంది. మీకు ఏమేం పథకాలు వచ్చాయి? మాకు అమ్మ ఒడి వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, పావలా వడ్డీలు గాని. డబ్బులు రావడం వల్ల మీరు దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు? కొట్టు పెట్టుకున్నాము, చిల్లర కొట్టు ఓపెన్ చేసుకున్నారు చక్కగా. పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు మరి? గర్ల్స్ హై స్కూల్ మా గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆ యూనిఫామ్ కానీ అన్ని ఇస్తుంది కదా ప్రభుత్వం. బాగున్నాయా అవన్నీ? 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ డ్రీమ్ అని చెప్పొచ్చు, జిల్లాగా బాపట్ల ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వుడ్ బి ద ఫస్ట్ ఎలక్షన్స్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. పర్సనల్ గా బాపట్లకి ఏం చేశారు అన్నది ఒక ఎడ్జ్ లో ఉంటే, డెఫినెట్లీ గవర్నమెంట్ పరిపాలన కూడా హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఆడియన్స్. అసలు బేసిక్గా ఈసారి జరిగేటువంటి ఎన్నిక చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. మా పాత్ర ఇది చాలా తక్కువ దీంట్లో. సరే, ప్రత్యేకంగా బాపట్ల అంటే మేము బాపట్ల చాలా కాలంగా ఎదురు చూసినటువంటి జిల్లా సాధించుకోగలిగాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. నా పర్సుయేషన్తోనే కొత్త జిల్లాలో ఏర్పడటం, నా స్వార్థం బాపట్లకి జిల్లా తీసుకురావాలని. అంటే దాదాపు 2002లో రాజకీయాలు మొదలుపెట్టిన నుంచి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడి, అప్పుడప్పుడు ఇది ఎగతాళి అవుతుందేమో కాదేమో అని మేము ఇంట్లో మాట్లాడుకున్న, స్టిల్ ఒక నమ్మకంతో అట్లా ముందుకు వెళ్తూ వచ్చాను.
ఫైనలీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ఆ కళ ఫుల్ఫిల్ అయింది. మీకు ఒక మినిస్టర్ పదవి ఆఫర్ చేయాలా, బాపట్లని జిల్లా చేయాలా అని అన్నప్పుడు యువర్ ఆప్టింగ్ ఫర్ బాపట్లని జిల్లా చేస్తే చాలు, నా స్వార్థం నాకు అవసరం లేదు అని మీరు దాన్ని సాక్రిఫైస్ చేశారని కూడా అంటారు. అంటే నేను మినిస్టర్ అనేది ఎప్పుడొకప్పుడు అవుతాను, అది పెద్ద విషయం కాదు. జిల్లా అనేది సందర్భం. బాపట్లలోనే ఎందుకు పెట్టాలి, బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ ఎందుకు చేయాలి? తప్పకుండా బాపట్ల నేను సెకండ్ టైం కదిలిటిగా గెలవటం, ఫస్ట్ టైం 6,000 మెజార్టీతో గెలిస్తే సెకండ్ టైం 16,000 మెజార్టీతో గెలవటం, ఒక స్ట్రాంగ్ దీంట్లో ఉన్నాం. ఈ నేపథ్యం, బాపట్ల నేపథ్యం కూడా ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది దీనికి. వెరీ ఓల్డ్ టౌన్. గాంధీజీ లాంటి వాళ్ళు 2 సార్లు ఇక్కడికి వచ్చారు, సర్దార్ పటేల్ వచ్చారు. ఇక్కడ ఒక చరిత్ర ఉంది. నటులు, నటీమణులు, రచయితలు చాలామంది ఇక్కడి నుంచి, కవులు, కవయిత్రులు అందరూ ఇక్కడి నుంచి వచ్చిన ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని మేము తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకీభవించి మాకు ఇవాళ జిల్లా చేశారు. జిల్లా చేయడంతో పాటుగా బోనస్ మెడికల్ కాలేజ్ వచ్చింది, అది ఇంకా హైలైట్. అంటే జనరల్గా మనం చూసాం, నర్సరావుపేట హెడ్ క్వార్టర్ ఇచ్చారు, పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజ్. హెడ్ క్వార్టర్ మనం తెచ్చుకున్నాం, ప్లస్ మెడికల్ కాలేజీ మనమే తెచ్చుకున్నాం. సో మా మీద ఆయనకున్నటువంటి నమ్మకం, అభిమానం బాపట్ల ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు. జెడ్పీ హై స్కూల్స్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడం చేత లేకపోయింది. ఇన్ని సార్లు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ ఆస్తులు వాళ్ళు పరిరక్షించుకోవడానికి కనీసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితి, వాచ్మెన్ పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు కంప్యూటరైజేషన్ అయిన తర్వాత అయిన దీంట్లోనే మళ్ళీ అవన్నీ కూడా అంత సెట్స్ అక్కడికి వస్తూ మరి దీన్ని ఒక ప్రాపర్గా దాన్ని బిల్డ్ చేసుకుని ఈరోజు మనం చూస్తే వాటి రూపురేఖలే మారిపోయాయి. అసలు చాలా అద్భుతం. ఒక గవర్నమెంట్ స్కూళ్ళు ఇలాగ కూడా మారుతుంది. నేను కూడా మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్ని. నేను చదువుకున్నటువంటి స్కూలే ఈరోజు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా చెక్క బల్ల మేము పట్టుకుని వెళ్ళేవాళ్ళం, వెళ్ళి కూర్చొని మా ప్లేస్లో మేము కూర్చునేవాళ్ళం. కింద ఫ్లోరింగ్ కూడా ఉండేది కాదు, ఇసుక దీంట్లో కూర్చునేవాళ్ళం. అలాంటి స్థితి నుంచి ఈరోజు గ్రీన్ చాక్ బోర్డ్స్, టేబుల్స్, ఫ్యాన్లు, లైట్లు వాళ్ళు చూస్తే ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు మీ మీద అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం, ఎలా అయినా సరే మిమ్మల్ని ఓడిస్తాను అని వాళ్ళు శబదాలు కట్టడం ఎలా చూస్తారు సార్? ఈ బాపట్ల అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు కోనవడమే గెలిచాం. నాన్నగారు 3 సార్లు గెలిస్తే 2 సార్లు మేము గెలిచాం, 5 సార్లు గెలిచాం. ఇక్కడ గెలవటం అనేది మాకేం కొత్త విషయం కాదు. నా ఎప్పుడు కూడా గట్ ఫీలింగ్ చెప్తుంటాను, నన్ను ఇక్కడ ఎవరు ఓడించలేరు. రికార్డు 3 టైమ్స్ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉంటూ ఒక 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే నేను ఈ ఒక్కసారే 14,000 మందికి ఇచ్చాను. సో అది కూడా ఏంటి, నాన్నగారు ఇంతకుముందు ఇచ్చినది అక్కడ ఏదో ఒక కాగితం ఇచ్చేవాళ్ళు, పట్టాన్ని ఇచ్చేవాళ్ళు, బీఫామ్ పట్టాన్ని. వెరస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన విజన్లో మనం చూస్తే ప్రాపర్ లేఅవుట్, ఫిల్లింగ్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాపర్గా చేసి మంచి వైడ్ రోడ్లు పెట్టి ఇస్తే ఇవాళ అక్కడ కూర్చోబెట్టి జియో ట్యాగ్ చేసి ఇది నీది, ఇది 4 రాళ్ళు నీవి, ఈ మధ్య నీది అని చెప్పి కూర్చోబెట్టుంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. రాజశేఖర్ గారి టైంలో కూడా చేశారు. నిజంగా నేను మా నాన్నకన్నా 2 అడుగులు ముందుకేస్తాను, నేను కొంచెం బడాయి చెప్తుండే అని అనుకున్నాను. రాజశేఖర్ గారు చేసింది చాలా పెద్ద విషయం, ఈయన ఇంకా 2 అడుగులు ముందుకేస్తా అంటున్నారు, ఇది సాధ్యం అనుకునేవాడు. మరి నిజంగా ఇవాళ చూస్తే అది 2 అడుగులు అనాలో 20 అడుగులు అనాలో మాకే అర్థం కానిటువంటి పరిస్థితి. అంత ఒక కమిట్మెంట్తో, వెరీ షూడ్ అండ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా క్విక్గా గ్రాస్ప్ చేస్తారు. ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటారేమో, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పాదయాత్రలో సన్నిధి గొల్ల అని చెప్పని మాకు వంశవారి పారిపోయాం. వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన వరం, దానిని టీడీపీ వాళ్ళు దాన్ని ఏదో వాళ్ళు రాజకీయాల కోసం తీసేయాలని అదేదో చేయాలని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అని చెప్పని మా వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని, వెంకటేశ్వర స్వామి గారు మాకు ఇచ్చిన వరాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి రూపంలో మళ్ళీ మాకు తరతరాలుగా పర్మనెంట్ చేశారు. కాబట్టి యాదవులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సదుపాయాలు కానీ మామూలుగా అమ్మఒడి కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అయినా కూడా ఒక మనసున్న మనిషి, ఒక మంచి మనిషిని తీసుకొచ్చి చీరాల నియోజకవర్గాన్ని ప్రజలంతా ప్రశాంతంగా బతికి యూనిటీగా ఉండి, యూనిఫామ్గా ఉండి మన కర్నూలు వెంకటేష్ బాబు గారిని గెలిపించి జగనన్న గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు మేడం.
ఈ సంకల్పం కోసం ప్రజలందరూ పాటుపడటానికి ఎప్పుడెప్పుడని మే 13వ తారీఖు ఎప్పుడొస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఎన్ని చేసుకున్నా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఎందుకు అలా చెప్పేశారు? అంత కాన్ఫిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అన్నంత ధీమాగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే పెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి. మీకు అందుతున్నాయా? మీకు ఏమేమి అందాయి? పెన్షన్ వచ్చింది, మా అమ్మగారికి 45 సంవత్సరాలది చేనూత వచ్చింది, అన్నీ అందుతున్నాయి మేడం. మా అబ్బాయికి అమ్మఒడి వస్తుంది. ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైనాడు 175 అన్నాడు, 175 వస్తుంది. ఎందుకు వస్తాయంటే 2019 తర్వాత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. అది వాస్తవం, ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్క ఇంటికి జగనన్న ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చాడు. ప్రధానంగా చేనేతలకు తీసుకుంటే గతంలో 2019 పూర్వము ఆదరణ పథకం కింద 500 రూపాయలు ఇచ్చారు మాకు. ఆ 500 రూపాయలకి మగ్గం ఇస్తామని, మగ్గంలో ఉన్న అలైడ్ వర్కర్స్కి మోకులు తాళ్ళు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. అది ఇవ్వకపోగా ఆఖరి మేము ధర్నాలు చేసి మా డబ్బులు మాకు ఇవ్వమంటే మా మీద కేసులు పెట్టి 300 రూపాయలు ఇచ్చారు. జగన్ వచ్చిన తర్వాత 24,000 రూపాయలు 5 సార్లు ఇచ్చాడు. ఈ సందర్భం చెప్పదచ్చింది ఏంటంటే, కరోనా సమయంలో ఆ 24,000 కనుక చేనేత కార్మికులు ఇవ్వకపోతే కొన్ని వేల మంది చేనేత కార్మికులు చచ్చిపోయేవాళ్ళు. ఇది వాస్తవం అన్నమాట. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా ఉన్నాడు. తల్లిదండ్రుల పార్టీ ఏ బిడ్డను చూడపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరులా చేస్తున్నాడు. మొత్తానికి సంక్షేమం విషయంలో అసలు ఢోకా లేదు వైసీపీకి అన్నది చాలా మంది రిసెంట్ అవుతుంది. అమ్మ మీరు చెప్పండి అమ్మ. మేము మాత్రం అబ్బాయికే వేస్తాము. ఏ అబ్బాయికి వేస్తారు? జగన్ మా అబ్బాయి. మీ అబ్బాయా? నాకు అప్పుడు ఒంట్లో బాగోన్నప్పుడు కూడా నేను లలిత హాస్పిటల్లో పడేశారు, నన్ను తీసుకుపోయి. రూపాయి లేదు మా దగ్గర. దేవుళ్ళలాగా నా బిడ్డ వచ్చి నాకు డబ్బులు వేసాడు. నేను ఎవరో ఇట్టుండాలంటే ఆయన జగన్ గారే నాకు ఇచ్చేశారు. మా వారికి పింఛన్ వస్తుందంటే ఆయన దయే, ఆయన భిక్షే. మమ్మల్ని ఇరుకులా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వెనక వేసారు. మా కొట్లు మాకు ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కర్ణం వెంకటేష్ గారితో మాట్లాడదాం. ఆయనకి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది, బట్ స్టిల్ చాలా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారన్నది తెలిసింది. ఒకసారి ఆయన్ని కూడా కలిసి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలో. కర్ణం బలరాం గారి అబ్బాయి కర్ణం వెంకటేష్ గారు ఈసారి చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సో టు స్టార్ట్ విత్, కాలు ఒక పక్క అంతా నొప్పి పెట్టుకొని యాక్సిడెంట్ అయిన తర్వాత స్టిల్ ఈ ప్రచారంలో ఇంత అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇబ్బందులు పడతా కూడా ప్రజల కోసం ఎన్నో వేల కిలోమీటర్లు నడుచున్నారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పథకాల రూపంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా సుమారుగా 2,70,000 కోట్లు అందరికి కూడా డైరెక్ట్ ఎక్కడ మధ్యలో మధ్యవర్తి లేకుండా ఆయన చేసిన పథకాలను చూసి ఈరోజు మమ్మల్ని అందరిని ఆదరిస్తూ ఉన్నారు. ఆదరణ చూస్తూ ఉంటే బహుశా మేము కూడా షార్ట్ డిస్టెన్సెస్ కాదు, లాంగ్ డిస్టెన్స్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిచే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇంకా యాక్టివేట్ అవుతూ ఉన్నాం. మా ప్రజలు ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళినాను, మహిళమ్మ తల్లులు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తప్ప మేము ఎక్కడ ఓటేయమని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు ఎనర్జీ లాగా ఉంటుంది. తప్పకుండా ఇంకా పనిచేయాలా, ఇంకా కష్టపడాలా, మెజారిటీ ఎక్కువ రావాలా. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఇక్కడ వైసీపీ లేకుండే, ఈ 3rd టైం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినాక పోటీ చేస్తూ ఉన్నాం. సో నాకు అవకాశం ఇచ్చారు, నన్ను నమ్మారు, నా మీద నమ్మకం పెట్టుకొని సీట్ డిక్లేర్ చేస్తున్నారు. సో తప్పకుండా ఆయన నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలని నా ప్రయత్నంగా నా అడుగులు వేస్తూ ఉన్నాను. అండ్ తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సార్, అద్దంకి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఇది మీకు ఒక కొత్త ప్లేస్, కొత్త ఏరియా, కొత్త జనం, అన్నిటికంటే పెద్దది ఆ కాలు ఛాలెంజ్. ఇన్నిటితో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ ఎలక్షన్స్లో? దానికి తర్వాత 2019లో నాన్నగారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆ రోజు కూడా ఇట్ వాజ్ ద సేమ్ సిచ్యుయేషన్. గత ఆ రోజు వీవర్ టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ గారితో మేమందరం కూడా నాన్నగారు వారికి మద్దతు తెలపడం, నేను పార్టీలో జాయిన్ అవ్వటం, తర్వాత ఆయన గడప గడప ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నా చేత చేపించడం, అన్నీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాడర్ని అందరూ కూడా బిల్డప్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి మద్దతు తెలుపుతూ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ అందరూ కూడా వైసీపీకే మద్దతు తెలుపుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు, బిలో మిడిల్ క్లాసు, పవర్టీ లైన్స్, ఇవన్నీ కూడా చీరాల ప్రాంతంలో ఎక్కువ. వాళ్ళు ఒకటే కోరుకునేది, మమ్మల్ని ప్రశాంతంగా బతకనియండి. మిగతా దగ్గర మీరు ఏమంటారంటే ఈ రోడ్డు వేసారా, అది కట్టారా అని అడుగుతారు. ఇప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్, నేను ఎగ్జాగరేట్ చేయట్లేదమ్మా.
నేను మీ కెమెరా ఉంది, మీది ఉంది, మీరు వెళ్ళి నా పక్కన నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఎవరన్నా అడగండి. చీరాల ప్రాంతంలో ఏం కావాలంటే మా బతుకులు మమ్మల్ని బతకనియండి. మాకు ఎవరు కూడా మమ్మల్ని అజమాయిషి చేసుకుంటూ మా స్వాతంత్రాన్ని, మా స్వేచ్ఛని మీరు హరిస్తే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి చీరాల పేరాల గడ్డ ఉద్యమం నుంచి చీరాల ప్రాంతంలో ఉంది. గత 2009 నుంచి 19 వరకు ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా జరిగింది అనేది స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. అందుకే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నేను క్యాండిడేట్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ అంతే. ఆయన కోసం అందరూ పనిచేస్తూ ఉన్నాం. ఆయన రూపంలో మేమందరం ఇక్కడ తిరుగుతూ ఉన్నాం, కానీ ఆయన చూసి అందరికీ ఓటేస్తూ ఉన్నారు. తప్పకుండా అది పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నదనేది మా అందరి నమ్మకం. సరే, ఆమంచి కృష్ణమోహన్ గారు ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి ఆయన వెళ్తూ ఒక మినిమం 20,000 ఓటు బ్యాంకును కూడా ఆయన తీసుకెళ్తున్నారు అన్నది ఒక ప్రచారం జరుగుతుంది. డూ యూ ఫీల్ దిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది కమింగ్ ఎలక్షన్స్? అంటే అతను ఎప్పుడు కూడా స్వార్థ రాజకీయాలకి పెట్టిందే పేరు. 2009లో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. 2014లో ఇండిపెండెంట్గా నవోదయం పార్టీ కింద చేస్తున్నారు. 2015లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2019లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. 2024లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బహుశా 2025-26లో మళ్ళీ బీజేపీకి వెళ్తాడు. ఆ తర్వాత పాల్ పార్టీ గారికి వెళ్తారు. అంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. మారుతూ ఉన్నారు పార్టీలు, ప్రజలు కూడా అవన్నీ చూస్తూ ఉన్నారు. ఇంతకుముందున్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి వ్యత్యాసం చూస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పలానా చేస్తాను, అఫ్ కోర్స్ వాళ్ళ యొక్క స్ట్రెస్ ఫ్రీ లైఫ్స్, టెన్షన్ ఫ్రీ లైఫ్స్తో పాటు యూ హ్యావ్ టు షో సంథింగ్ టు ది పబ్లిక్. కాబట్టి మీరేమన్నా ఒక ఎజెండా అనుకున్నారా, లైక్ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్ టు మై కాన్స్టిట్యుయెన్సీ అనేది? ఎడ్యుకేషనల్ హబ్గా ఒకటి చేయాలనేది మా ప్రపోజల్ ఉంది. ఇక్కడ చేనేతలు ఎక్కువ, పద్మశాలీలు కానీ దేవాంగులు కానీ కమ్యూనిటీ చాలా ఎక్కువ. వాళ్ళందరికీ కూడా క్లస్టర్ హబ్గా మేమందరం కూడా చేయడానికి సీఎం గారికి కూడా ఇంతకుముందు ప్రపోజల్ పంపించున్నాం. మేము కూడా అవి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా అవి కూడా పాజిటివ్గా వస్తాయని మీ అందరం చూస్తూ ఉన్నాను. అదేవిధంగా టూరిజం, ఇంతకుముందు టూరిజం అనే చీరాల్లో స్టార్ట్ అయింది. దాన్ని డెవలప్ చేయడానికి మా వంతు దీనిగా మేమందరం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. బహుశా షార్ట్ టైం అండ్ నాకు ఐ హ్యావ్ 5 years ఆఫ్ మై టెన్యూర్, అధిక ప్రాధాన్యత నేను కూడా వాటి మీద ఇస్తానని చెప్పి నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హార్బర్ కూడా వచ్చింది, ఫిషింగ్ హార్బర్. జగన్ గారు అవి కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇంకా కమెంట్స్ అవుతున్నాయి వర్క్. సో 476 crores అది. సో తప్పకుండా వాటి మీద ఎక్కువ మందికి ఉపాధి ఉంటుంది. మా ప్రాంతానికి కూడా డెఫినెట్గా అది ఉపయోగపడింది. యాక్చువల్లీ ఈ షోర్ ప్రాంతం అంతా కూడా మనం పోర్ట్స్ డెవలప్ చేసుకున్నా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఈ షోర్ టూరిజం డెవలప్ చేసినా సరే చాలా ఇంపాక్ట్ ఉంటుంది స్టేట్ మీద. ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ వచ్చినా సరే నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ దట్ అన్నది ఒక పాయింట్ నడుస్తుంది సార్. బికాస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ సిటీ వేర్ వీ హ్యావ్ ది లార్జెస్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సీ పోర్ట్స్. కరెక్ట్. సో దాని గురించి కూడా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మనకు అది ప్లస్ అవుతుంది. ఈ యాంగిల్లో చాలా మంది ఆలోచించలేదు ఇప్పటిదాకా. ఇంతకుముందు మేనిఫెస్టో నేను 2014లో నేను కంటెస్ట్ చేస్తున్నా, టీడీపీ తరఫునే చేస్తున్నాను. ఆ రోజు మేనిఫెస్టో ఏ రోజు నేను ఆలోచించలా, ఏదో వాళ్ళు చెప్పారు మేము ఇస్తున్నాం. కానీ ఈరోజు మేనిఫెస్టో అనేది అదొక బైబుల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా అయిపోయింది. అంటే ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తీసుకెళ్లారు. మేనిఫెస్టో ఇచ్చాను, చెప్పాను. ఆ మేనిఫెస్టో అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తానని చెప్పాను, నేను చేస్తాను. వాట్ ఎవర్ మేకమ్, ఏదన్నా జరగని. ఆయనకి ఇప్పుడు ఉన్న ఫ్రంట్ స్ట్రక్చర్ కానీ, ఇంతకుముందు ఉన్న పరిస్థితులు కానీ, కరోనా కానీ, అవన్నీ కూడా కొంత హ్యాంపర్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాట్ ఎవర్ హీ సేస్, లైక్ నేను చేస్తాను అని చెప్పారంటే మాత్రం ఆయన చేస్తాడని నమ్మకం పేద ప్రజలకు ఉంది. ఇప్పుడు అంతా కూడా చూస్తూ ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది కూడా ఆయన పట్ల ఉన్నారు. సరే, పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా దాడి చేస్తున్నారు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీడియా పరంగా, పేపర్ పరంగా. అయినప్పటికీ ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆయనతో నిలబడిందల్లా పేద ప్రజలు. వారు తప్పకుండా ఆయన పట్ల విశ్వసిస్తున్నారు. మంచి మెజారిటీ తెప్పిస్తారు. మంచి మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే డెఫినెట్లీ మీ మాటల్లో నాకు అర్థమైంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది వచ్చే ఎలక్షన్స్లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అన్నది అయితే వినిపిస్తోంది. బట్ స్టిల్ బయట జరుగుతున్న ప్రచారాలు కానీ, సర్వేలు కానీ ఒక రేంజ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ కూటమి విచ్ ఇస్ హీడింగ్ అహెడ్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? మా కూటమి అనేది అందరు కలిసి వస్తూ ఉన్నారు. టైర్లు ఇప్పుడు ఈ కారే చూడండి అమ్మా, 4 టైర్లు ఉన్నాయి, ఒక స్టీరింగ్ ఉంటుంది. ఆ 4 టైర్లో ఒక టైర్ అన్న పని చెబుతున్న కారు నడిచిద్దా? నడవదు. జగన్మోహన్ రెడ్డి గారు కారు లాంటాడు, ఏడకన్నా వెళ్తూ ఉంటాడు. కూటమి టైర్ లాంటిది, ఒకటి పంచర్ అయినా సరే కారు పక్కన పడేసి కూర్చోవాల్సిన పరిస్థితి. అందుకనే కూటమిని నమ్ముకుంటారో, మనిషిని నమ్ముకుంటారో, వ్యవస్థను నమ్ముకుంటారో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా మళ్ళీ మనం గెలవబోతున్నాం. వైఎస్ఆర్సీపీ మళ్ళీ విజయకథను ఎగరవేయబోతుంది.
చీరాలలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్ గెలుపు తథ్యం అని చెప్పి మేము స్పష్టంగా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తామన్నది ఇక్కడ ఒక మెయిన్ ఎజెండాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చీరాలలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఇక్కడ ఉన్నాము. ఈ మార్కెట్ ఎంత స్పెషల్ అంటే రోజు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా చీరాలకి ఉన్న హైలైట్ పాయింట్స్ అన్నిట్లో కల్లా చీరాల ఇస్ అదర్వైజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ బాంబే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచి దగ్గర ఈ మార్కెట్ దగ్గర నుంచి ఎన్నో ప్లేసెస్కి, ముంబై దాకా, ఢిల్లీ దాకా, ఇతర రాష్ట్రాలకి కూడా ఇంకా చెప్పాలి అని అంటే ఫ్యాబ్రిక్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంత స్పెషాలిటీ ఉంటుంది ఈ మార్కెట్లో. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. అయితే మనతో మాట్లాడడానికి ఎంజీసీ ఈ మార్కెట్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నారు, దాని తర్వాత వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ బిజినెస్ల మీద ఏ రకంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? రైట్ సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మార్కెట్కి అంటే ఒకప్పుడు చీరాలలో ఈ మార్కెట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, బిజినెస్లు మీకు ఎలా జరుగుతున్నాయి, ఎలక్షన్స్ రావడం వెళ్ళడం, రాజకీయ పార్టీలు రావడం, ఇవన్నీ మీకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలో 200 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్నాయో లబ్ధిదారులకు డైరెక్ట్గా వాళ్ళకి చేరుతున్నాయి. అది ముఖ్యమైనటువంటి పాయింట్. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టిన పథకాలు అన్నీ చెప్పుకోదగ్గది ఏంటంటే ముసలి బెంతక వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎండలో మాడిపోయి బయటకు వచ్చే పరిస్థితి కాదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 82 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్దారులు కూడా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కాదు. అటువంటి వాళ్ళకి శుభ్రంగా ఇంటి దగ్గరికి వెళ్ళి 1వ తారీఖు కల్లా శుభ్రంగా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అది అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గది. ప్రజల్లో మంచి నానుడు ఉంది. అదే వృద్ధులు కూడా మంచి పేరు వచ్చింది. అది ఇదొకటి మంచి చెప్పుకోదగ్గది. వాళ్ళు ఇంకోటి అంటే విద్య అనేది చాలా బరువైనటువంటిది, అధికమైనటువంటిది. ఇవాళ మన ఇతర దేశాలకు పోవాలంటే సుమారు ఒక్కొక్క వ్యక్తి కన్నా ఇతర దేశాలు చదువుకోవాలంటే సుమారు 40 లక్షలు 50 లక్షలు అవుతుంది. ఆ విద్య అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశం ఉంది. మార్కెట్ చాలా పాతది, ఎప్పటి నుంచో రోజుకి కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఓకే, కానీ మీరు ఇక్కడే ఉంటూ ఎప్పుడన్నా ప్రభుత్వం దృష్టికి మీకేమన్నా సమస్యలు ఉన్నప్పుడు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? మాకు 2019 నుంచి ఇక్కడ కరణం బలరాం గారు ఎన్నికయ్యారు. వారు పూర్తిగా మాకు వ్యాపారస్తులకి, మా కులానికి సంబంధించి వారికి పూర్తిగా మాకు సపోర్ట్గా ఉన్నారు. వారికే సపోర్ట్గా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు, వెంకటేష్ బాబు గారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి. వెంకటేష్ బాబు గారికి పూర్తి సపోర్ట్గా మేము ఉంటున్నాం. ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజలతో, ప్రజల యొక్క అవసరాలు, ప్రజలకు కావలసినటువంటి విషయాల మీదనే మనసు పెట్టి ప్రజోపకరమైనటువంటి విషయాలు, నవరత్నాలే కాకుండా ఇంకా ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు నేను ఎలా ఉపయోగపడగలను అనే ఉద్దేశం మీదనే కాన్సన్ట్రేట్ చేసి చక్కగా పరిపాలన అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా వారే కావాలని కోరుకుంటున్నారు. ఇంకా ఏవైనా చేయాలన్నా కూడా చేయగలిగే సత్తా, దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వారే ముఖ్యమంత్రి అవుతారు. దీన్ని ప్రగాఢంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా మూడ్ని బట్టి చూస్తుంటే జనం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే మా ఓటు అన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే జగన్ అన్న అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి విన్ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేసినటువంటి కర్ణం బలరాం గారు వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళు సొల్యూషన్ పొందిన విధానమే కానీ ఓవరాల్గా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రజలైతే మాత్రం తిరిగి మళ్ళీ జగన్ అన్ననే ముఖ్యమంత్రిగా చేసి చూపిస్తాము, అలాగే చూస్తాము, అదే మా అందరికీ కూడా శ్రీరామ రక్ష అన్న ఒక ఇంప్రెషన్ అయితే ఎక్స్ప్రెస్ అవ్వడం జరుగుతుంది. బాపట్లలో ఉన్నటువంటి గడియారం సెంటర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ సెంటర్ కొన్ని డెకేడ్స్ నుంచి ఎంత ఫేమసో, ఇదిగో ఇక్కడ బాపట్లలో ఇంకా ఫేమస్ అయినటువంటి బాదం పాలు పాయింట్ అనమాట ఇది. బాపట్ల బాదం పాలు అంటే స్టేట్ వైడ్ బీభత్సంగా బోలెడు మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని చెప్పాలి. బికాస్ బాపట్లకి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా హాల్ట్ అవ్వాల్సిందే. హలో అండి, ఎలా ఉంది బాదం పాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం పాలు చాలా బాగుంటుంది మేడం. మీరు బాపట్ల వాస్తవ్యులేనా? బాపట్ల వాస్తవ్యులే మేడం. ఏం చేస్తూ ఉంటారు? షాప్ మేడం. స్వీట్ షాప్.
అదిగో మాటల్లోనే నా బాదం పాలు కూడా వచ్చాయి. ఇక్కడ బాదం పాలు ఎందుకు చాలా ఫేమసో తెలుసా? బాదం పాలలో జీడిపప్పులు అట్లా తేలుతూ ఉంటాయి అనమాట. మనం సిప్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క జీడిపప్పు పంట కిందకు వస్తుంటుంది. అండ్ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అంతే. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మారారండి. కానీ ఎక్కడైతే బాపట్ల 100 సంవత్సరాల నుంచి ఎట్లా ఉందో అలానే ఉండేది. దానికి ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి, దానివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ పెరగటం కానివ్వండి, అద్దీలు పెరగటం, బిజినెస్ డెవలప్మెంట్ అవటం అట్లా జరుగుతుంది. ఓవరాల్ గా బాపట్ల ఇదివరకు గవర్నమెంట్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీ ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. కానీ జగన్ ప్రభుత్వంలో అలా కాదు. ప్రతి ముస్లింకి మొన్న చంద్రబాబు నాయుడు పథకం ఆపాడు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. కానీ జగన్ అన్న ఇంటికి సూర్యుడు రాకముందే ఇంటికి వెళ్ళి ముసలోళ్ళకి ఇవ్వడం చాలా గొప్ప కదండి. మళ్ళా జగన్ అన్నే వస్తాడు. ఈసారి వైనాట్ 175 అన్నట్టు 175 సీట్లు కంపల్సరీ వస్తాయి. సో మీరు అందరూ 175 to 175 ఇచ్చే తీరుతారు. సూపర్, రైట్. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బాపట్ల అనుకోరండి, ఆ విధంగా మారిపోయింది టౌన్. రఘుపతి గారి ఆలోచన ఇవన్నీ వెరీ గ్రేట్. బాపట్లకి అట్లాంటి లీడర్ దొరకటం అనేది, జిల్లా చేయటం అనేది గొప్ప విషయం. బాపట్ల అది గతంలో ఎవరు చేయలేకపోయారు. ఇక్కడ పుట్టాడు, ఈ ఊరిని డెవలప్ చేయాలని గట్టి సంకల్పం కాబట్టి ఆయన జిల్లాకి చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది నేను బాగా విన్నాను. ఒకటి తర్వాత రోడ్లు చేయడానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కన్విన్స్ చేశాడు. గ్రేట్. అది మెడికల్ కాలేజీ అండర్ కన్స్ట్రక్షన్. ఆ కాలేజ్ వస్తే బాపట్ల ప్రతి పౌరుడు ఆయనకు రుణపడి ఉంటాడు. భవిష్యత్తులో జిల్లా అయింది, జనాభా పెరుగుతున్నారు, మంచినీటి ఎద్దడి వస్తుందని మరి 100 ఎకరాల చెరువుకి శాంక్షన్ చేయించాడు మీటింగ్లో. నేను విన్నా. జగన్కి బాపట్ల ప్రజలు రుణపడి ఉన్నారు, అట్లాగే రఘుపతి గారికి కూడా రుణపడి ఉన్నారండి. వేమూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వరికోటి అశోక్ బాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నారా సార్? బాగున్నానమ్మా. ఎలా జరుగుతోంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతూ ఉందమ్మా. పేద వర్గాల నుంచి విపరీతంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అనేది చెప్తా ఉన్నారో అదే వేమూరు నియోజకవర్గంలో క్లియర్గా కనిపిస్తుంది. టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి పెత్తందారీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. పేద వర్గాలంతా కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, పేద వర్గాలతో లేకుండా పెత్తందారీతోనే ఉన్నారు నక్కా ఆనందబాబు గారు ఒకవైపు, పేదలతో ఉన్న నేను వరికోటి అశోక్ బాబు అని నేను ఒకవైపు. యుద్ధం జరుగుతూ ఉంది. ప్రచారం మాత్రం చాలా బాగా జరుగుతుంది. పేద వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే హారతలు పడతా ఉన్నారమ్మా. మీరు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అంటేనే మీరు నాన్ లోకల్, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ ప్రజలు మీకు తెలియదు. పేదలకి సపోర్టుగా ఉండేటువంటి మనసుంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో నేను పేద ప్రజలందరికీ కూడా మంచి సంక్షేమాలు అందించాను, మంచి పాలనను అందించాను. నాకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని నేను ఎవరిని ఎక్కడిచ్చినా కానీ వాళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి మా మీద మంచి నమ్మకంతో ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళని ఎక్కడికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అలానే ఇక్కడ ఉండేటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళతో ఖచ్చితంగా మేము పొద్దుగూకులు వాళ్ళతోనే మమేకమై మేము వర్క్ చేస్తూ ఉన్నాం. అది నచ్చనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అది నచ్చనటువంటి నక్కా ఆనందబాబు గారు ఎక్కడో గుంటూరులో ఉంటారమ్మా. నన్ను నాన్ లోకల్ అనేటువంటి వాళ్ళు, నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి, 4 నెలలు అయింది. నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, నా ఓటర్ కార్డు ఇక్కడ ఉంది. ఆయన ఆధార్ కార్డు ఎక్కడో గుంటూరులో ఉంది, ఆయన ఓటర్ కార్డు గుంటూరులో ఉంది. ఎవరు నాన్ లోకలు, ఎవరు లోకల్. కాబట్టి 4 నెలల్లోనే నేను పేద వర్గాలతో ఎంత మమేకం అయ్యానంటే 20 సంవత్సరాలు ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు పేద వర్గాల దగ్గరికి ఎప్పటికి కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా సరే సర్వీస్ చేయడమే ప్రధానంగా. అంతే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దండుపాలెం బ్యాచ్ అని, అక్కడి చెత్త ఇక్కడ ఎలా గెలుస్తుందో మేము చూస్తామని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అంటే వాస్తవానికి మీరు సర్వీస్ చేస్తారు, ప్రజలతో మమేకం అవుతారు, ఇవన్నీ ఉన్నా సార్ ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక్కసారి ఒక జర్క్ లాగా అనిపించదా? దండుపాలెం బ్యాచ్ అంటే నేను ఒక టీచర్, వీడియో ఉమెన్ కొడుకుని, మా అన్నదమ్ములు అందరూ ఉద్యోగస్తులు, చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళం. మా చిన్నాన్నలు కానీ మా కుటుంబాల్లో ఒక 50 పైచిలకు అందరూ కూడా ఉద్యోగస్తులుగా ఉన్నాం. నా మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఉద్యమాల ద్వారా చేసినటువంటి కేసులే కానీ వాళ్ళకలాగా
డబ్బులు దోచుకోవడానికి చేసినటువంటి రౌడీ షీట్లుగా ఉన్నటువంటి కాదు. మీరు గెలిచిన తర్వాత అంటే మీ మాటల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పై మీకున్న ఆ యొక్క అభిమానం కానీ అర్థమవుతుంది. అండ్ ఈక్వల్లీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ ఎలక్షన్స్ లో డెఫినెట్లీ విన్ అవుతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే సౌండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి డెస్పైట్ మిమ్మల్ని అందరూ ఇక్కడ నాన్ లోకల్ అని అన్నా సరే మీరు గెలిచి చూపించిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చేస్తారు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాలు 85% పైచిలుకున్నారు. వాళ్ళందరికీ కావాల్సింది పెద్ద పెద్ద ప్రాజెక్టులు, రైల్వే కాంట్రాక్టర్లు కాదు. వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు. వాళ్ళకి ఒక రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కావాలి. ఒక రాజకీయ నాయకుడిని పలకరించేటువంటి పరిస్థితి వాళ్ళకి కావాలి. దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి నేను అందిస్తాను. ఒక ధైర్యాన్ని ఇస్తాను. ఆ కుటుంబాలకి సపోర్టుగా నేను ఉంటాను. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాళ్ళందరితో నేను అండగా ఉండి ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ పరంగా చిన్న చిన్న అంటే ఐటీఐ వీటిల్లోనే ఆగిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పేద వర్గాలలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే పెత్తందారీ వర్గం వాళ్ళని గురించి నేను చెప్పట్లేదు. వీళ్ళకి నేను ఏం చేయాలా, ఇంకా ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలంటే ఇక్కడికి ఏమేమి తీసుకురావాలనే దానిలో నేను చూస్తూ ఉన్నా. ఉద్యోగాలకు సంబంధించిన కూడా కల్పన నా దగ్గరికి ఎవరు వచ్చినా ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రైవేట్గా కానీ ఇంకో చోట కానీ వాళ్ళ కోసం నేను పనిచేసే విధంగా ఇక్కడ ఉంటానని చెప్పేసి చెప్తున్నాను. విషింగ్ అశోక్ బాబు గారు ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. బాపట్ల అనేది మొన్నటి దాకా ఒక జస్ట్ రూరల్ ఏరియా, ఒక టౌన్ అనాలో లేకపోతే చాలా చిన్న ఒక పంచాయతీ డివిజన్ కన్నా కొంచెం ఎక్కువ అనాలో కానీ ఆ స్టేజ్ నుంచి ఈ రోజు జిల్లా అయిన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ మొత్తం స్టేట్ అంతా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి వైపు చూస్తున్నారు. అభివృద్ధి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ అగ్రికల్చరల్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. యాడెడ్ టు దట్ ఇక్కడ బేసికల్గా ఒక మెడికల్ కాలేజ్ కూడా రాబోతోంది. బాపట్ల అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా రిఫైన్ అవుతుంది. కట్ చేస్తే టూరిస్ట్ డెస్టినేషన్స్కి కూడా ఒక ఐడియల్ స్పాట్గా బాపట్లని తీర్చిదిద్దుతున్న విధానాన్ని చూస్తున్నా, జనాలు ఇక్కడ జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని చూస్తున్నా సరే ఓవరాల్గా కూడా ఎస్ జనం అంతా తిరిగి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారినే చూడాలి అన్న ఆ ఆశ ఒకటి మాత్రం 100% వాళ్ళ మాటల్లో కనిపిస్తోంది. కెమెరా పర్సన్స్ శివ అండ్ బాలుతో కలిసి దీప్తి రిపోర్టింగ్, సాక్షి ఎలక్షన్ ట్రాక్ ఫ్రమ్ బాపట్ల.